మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే? సెల్యూట్ చేసింది నాకా తనకా? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? రాయ్ వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవరా నువ్వు? రాగి అన్నావంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నారా మీరు? ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్. సార్ ఆవిడ లేదు, ఆవిడ లేదు, చట్టానికి అందరూ సమానమే. రాయ్. ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఉంచి రాసుకో. రైటర్ అని మంచి ఛాన్స్ ఇచ్చారు. నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో మేడం గీయడం అన్నావంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్. ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్ అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉండి, అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీడ పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరాయి సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్కోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంక వెళ్ళండి. నా స్టేషన్ లో నన్నే లాకప్ లో వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి? ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన. అదే వాళ్ళకి మీకెందుకు వస్తుందండి? పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా ఏంటంటే కిరసాల వాసన వస్తుంది. కల్తీ మందు ఏంటదయ్యా? నానా ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా? చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసహ్యంగా. నువ్వు నోరు పోయివయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాయిల బాటిలా? అవును. నేను మందులు కొని తాగేశాను రా. ఏడు తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిలు బయటకు వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి. ఒక అగ్గి పుల్లలకి మింగేయండి, కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి? డబ్బులు ఒకటి వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం, వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్, ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? ఏయ్, పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. ఓ నైనో, బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్య బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క, ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్,
మీకేం కావాలమ్మా 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే మాయమ్మే మా మదర బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా. తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలులే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా క్యాష్ క్యాష్. కానిస్టేబుల్. ఏయ్ 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మో వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకత్తా? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు, మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి. ఓ చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్, నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. రా. వాట్ ఇస్ దిస్? కుదురు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు. దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో చంద్రబాబు నాయుడు గారా, నమస్కారం సార్. లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్ హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియక కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో. మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూదైపోతున్నావు. సార్ ఓకే ఓకే. ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. చీ 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 చీ, అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలి దాన్ని కోర్టుకి తీసుకెళ్ళి. ఓకే సార్. వద్దు, వద్దు, వద్దు. పోనీ మీకేం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. ఆ? మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఆ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. ఛే, నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్, వద్దు, మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది. మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కు బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు, ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి. బూతులు మాట్లాడావంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. ఆ జాగ్రత్తమ్మా, రండమ్మా, మెల్లగా పదండి పదండి. దయచేయండి.
ఒరే అబ్బాయి సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. ఆ మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను. నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి. ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. ఉమ్, వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది. దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్య బాబాయ్, తమరు ఆటో ఎస్ఐ గారు ఓవర్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసామంటే పెళ్లి కొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు బుచ్చొంకాయలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఆ? ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి ఆపుంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్, లేరా. ఎవరిని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమందికి మూడు అవుతావు? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వెవత్తవే? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి ఈ జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికి ఏం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు. కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పీటల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా? నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసి తలారితో వెళ్లి నీ కన్నెతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవంలా బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి అలా చెయ్యను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కెల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను. పారా. వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా, వద. కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళకుండే కళ్ళు తెరిచాడు. చూస్తున్నాడు. పోలీ పోలీ పోలీ
పులి కొండదేవర నా గుండెదేవర గుండెకొత్తే కొండదేవర కొండదేవర పండగొచ్చింది పండక్కి ముందే గండు పులొచ్చింది పశువుల్ని కాదు మనుషుల్ని తింటుంది నరబలి నరబలి గూడెల్లో తప్పు జరిగితే గూడెవంతటికి ముప్పు తప్పు చేసేటోళ్ళు తప్పించుకోలేరు నరబలి నరబలి పడిపోతాను. ఎక్కడ పడతావు? పడితే నా మీదే పడతావు. నీకోసం ఎన్నిసార్లు పడుతూ లేవుతూ పరిగెత్తుకొచ్చానో తెలుసా? సర్లే, ఇదిగో ఇవాళ మా గూడులో అమ్మోరు జాతర కదా, మా అన్న దుప్పు కొట్టుకొచ్చాడు. నీకోసం ఎవ్వరికి తెలియకుండా మాంసం అట్టుకొచ్చాను. తిను. చేతులు బాగలేవే, నువ్వే తినిపించుకోయే. మావా, ఇవాళ జాతరలో మా గూడెం పొగత ఏమన్నాడో తెలుసా? మా గూడులో ఏదో తప్పు జరుగుతుందంట, అందుకే పుల్లొచ్చి మనుషులు తినేస్తుందంట. ఆ తప్పు చేస్తుంది నేనేనంటావు మావా? నువ్వా? నువ్వేం తప్పు చేసావే? నువ్వొక తెగ నేనొక తెగ, ఇలా మనసు పడ్డావు తప్పు కాదు. ఏం కాదు, తప్పు అయి నిజంగా పులొత్తే పులము, ఈ తప్పు నీరు కాదు నాదే, నన్ను తినేమంటాను. సరే? ఏంటది? అది దిష్టితాడే. నీకు తగిలే దిష్టి అంతా నా కాలేదేగా, నా కాడే ఉన్నాయి. ఆగు. నేను ఆగనుగా. నీలే ఆగు, నా మాటను. నీలే
బయటికి రా. ఎవరమ్మా నువ్వు? జీపెక్కు, మీ గూడెల్లో దింపుతాను. దొరా దొరా, నా నీళ్ళని కాపాడి దేవుడు దొర, దండాలు దొరా. ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని మీకు తెలీదా? తెలుసు దొరా. తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా నీళ్ళని చూడకుండా నేను బతకగలా దొరా. ఏ గూడెల్లో మీరు కలుసుకోకూడదా? కుదరదు దొరా. దాందొక తెగ, నాదొక తెగ. ఓహో, అడవిలో కూడా తెగలు తెగుళ్ళు ఉన్నాయా? సరే, జీప్ ఎక్కండి, గూడెల్లో దింపుతాను. మా గూడు ఇటు పక్కన దొరా. నీళ్ళు మీతో పాటు తీసుకెళ్ళండి. జీప్ ఎక్కు. అమ్మో దీపే. అవును, అయ్యగారు ఎక్కమంటున్నారుగా, ఎక్కువ. పడిపోను. ఏం పడిపోలే. వాళ్ళమ్మో. అక్కడేంటి, పైన కూర్చో. తప్పుదోరా, కళ్ళు పేలిపోతాయి కదా మామ. వస్తానే, వస్తాను. మళ్ళీ రేపు వస్తానే. అట్టాగే వెళ్ళిపో. ఆపుదోరా, ఆపండి. ఏమైంది? మా గూడు వచ్చేసిందిగా, ఇక్కడ దిగి అలా సర్కిల్ కాటుగా పారిపోతాను. మీతో బండి దిగడం మా అన్న చూశాడంటే నన్ను అడగత్తాడు బాబు గారు. ఊరు మొగలోని అమ్మూరు గుడి ముందు సాము చెప్తుంటాడు మా అన్న బాంగరా. వస్తాంతారా? సరే. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ని. ఈ ప్రాంతంలో పులి భయం ఎక్కువగా ఉందని ఆ పులిని చంపడానికి ప్రభుత్వం నన్ను ప్రత్యేకంగా పంపింది. పులిని చంపడానికా? నీలాటోళ్ళు చాలా మంది వచ్చారు, పులికి మేత అయిపోయినారు. ఏటనుకున్నావు? క్రూర మృగం. తప్పుడు కూతలు కూస్తే తల పగిలిపోద్ది. పులి మా గూడెం అమ్మోరు. అమ్మోని చంపడానికి నువ్వు దేవుడురా? అవును, దేవుణ్ణి. అమాయకులైన మిమ్మల్ని అమ్మవారి పేరుతో తినేస్తున్న పులిని చంపడానికి నేను వచ్చాను. దేవుడు అయితే కాసుకో. ఈ తుపాకీ నేను పేలుస్తాను, నువ్వు సావకుండా బతకాల. అప్పుడు నువ్వు దేవుడివి. దేవుడే రావి. అవును దేవుడే. అవును, దేవుడు. దండాలు పట్నం దేవరా, తప్పు అయిపోనాది. సరే, మీ గూడెం బొగతా ఇక్కడ రచ్చబండ కాడ కొలువు ఉంటాడు. నాతో రండి, తీసుకెళ్తాను. ఏడ్రా ఏదో కొలతా అడుగుద్దా. వెళ్ళరా. ఏటే ఈ మధ్య నలపూసలు బొత్తిగా కాబట్టలేదు. రాయేసి రా 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 రా. రక్తం ఇచ్చేసావా? నీరసపడిపోక పాత రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం వచ్చేస్తది. కొత్త రక్తం వచ్చింది అనుకో, పిడబిడ్డలు పెరిగిపోతాయి. దే ఆ తవ్వతో కొలవరా. చూసావా, అందరికి సాలడు కొలిస్తే నీకు తవిడు. బాగా తిని మళ్ళీ నాకు కాపాడేసరికి కొత్త రక్తంతో పిడబిడ్డలు ఆడిపోవాలి. తెలుసు. ఇదే ద్వారా గూడెం. దండాలు చిన్న బొగత. ఈరు పెద్ద బొగతగాని కలవాలంట. తొందర పడిపోయింది బొగత, ఇంతకన్నా ఎక్కువ డబ్బిచ్చుకోలేను. రగతం ధర పడిపోయిన రగతం దార ఆగిపోలేదు. పూరగా పిండుకోండి, పూర డబ్బు కాకండి. శబాష్, మనిషి రక్తం రుచి మరిగిన పులిని చంపాలని వచ్చాను. ఇక్కడ మనిషి రక్తం మనుషులే పీలుస్తున్నారన్నమాట. నేను కొత్తగా వచ్చిన ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్ని. అడవిలో చెట్లకి పొట్లకి ఉడతలకి ఊరబిచ్చగలిగి నువ్వు ఆఫీసరు కావచ్చు, కానీ ఇక్కడ మనుషులకి మా అన్నే ఆఫీసరు. అది కనిపిస్తూనే ఉంది.
ఈ విషయంలో ఏం చేయాలో చేస్తాను గాని మీరు నా విషయంలో ఒక సహాయం చేయాలి. ఏదో సాయం? పులిని చంపాలని ఈ రోజు నుంచి మాటు వేయాలనుకుంటున్నాను. గూడెం మనుషులంతా అడవిలో 4 వైపుల నుంచి డ్యూటీలు పట్టుకుని డప్పులు వాయిస్తూ పులిని మాటు వైపు తరవాలి. ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఆట అమ్మోరితో ఆట. ఇంటి పేరు పులివారు, గూడెం పులిగూడెం. పులి మా కులదైవం. వెళ్ళిపో, వెళ్ళిపో. మనిషిని చంపుకు తింటున్న పులిని అమ్మవారంటారా? పులి క్రూరమగం అన్న సంగతి మీకు తెలీదు? మృగమన్నోడు బలైపోతాడు. వెళ్ళిపో, వెళ్ళిపో. సరే పోతాను. ఆ పులిని చంపి తీసుకొచ్చి మీకే చూపించి మీ నమ్మకం అబద్ధం అని మీ చేత ఒప్పిస్తాను. వస్తాను. ఎక్కడ బాబు? ఎక్కడ పులి? అదిగో అక్కడ. బాబు బాబు ఏది పులి? ఎదుగా అంతా వచ్చినాయి. మమ్మీ కూలైపోయింది, మమ్మీ కూలైపోయింది. అబ్బో గడుగ్గా ఇవే. అయ్యి కొడుగ్గా అనే మాట మీకెలా తెలుసు? మా డాడీ కూడా నన్ను కొడుగ్గా అనేవాడు. మరేంటో కదా మమ్మీ. అంకుల్ ఈ జీప్ మీదేనా? అవును బాబు. ఈ జీప్ లోనే మీరు అడిగి వెళ్తారా? అవును. అంకుల్ నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్. అంకుల్ ఇలాంటి జీప్ లోనే మా డాడీ కూడా అడిగికి వెళ్ళేవారు. బోల్డ్ రోజు నుంచి రాలేదు. మరేంటో కదా మమ్మీ. క్షమించండి, మీ వారు డిఎఫ్ఓ రఘునాథరావు గారు. ఓ అయితే 6 నెలల క్రితం పులి. అయితే మీరిక్కడ ఉంటున్నాను. వారు పోయిన చోటే నేను కూడా ఈ మట్ల కలవాలని, బాబుకు నా చేతనైనా చదువు ఏదో చెప్తూ ఇక్కడే బ్రతుకుతున్నాను. అంకుల్ అంకుల్ మీ జీప్ బాగుంది. మా డాడీ కూడా జీప్ పైన వచ్చి మా మమ్మీ కల్లో కనపడతాట. అప్పుడు నన్ను కూడా లేదు మమ్మీ డాడీని చూస్తా అంటే లేపుతూ. మరేంటో అంకుల్కి ఏదో పని ఉంటుంది, మనం వెళ్దాం. నేను ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నానండి. మీకు ఏదైనా అవసరం అయితే కబురు చేయండి. అలాగే బాబు. ఏ అవసరం ఉంటుంది? మా నాని వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఎవరైనా సాయం ఉంటే బాగుందనిపిస్తుంది, అంతే. పసిపిల్ల వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబులు ఉండవు. మీ ప్రేమతో పాటు మీ వారి ప్రేమను నానికి అందించడమే వాడి ప్రశ్నలకు జవాబు. ఉంటానండి. ఉంటాను బాబు. టాటా అంకుల్. టాటా. ఎవరు నువ్వు? నా పేరు తౌటయ్య, గెస్ట్ హౌస్ వాచ్మెన్ ని. అక్కడేం చేస్తున్నావు? కాకిని కొడుతున్నా. కాకినా? ఎందుకు? ఇంకెందుకండి, కాల్చుకుని తింటానికి. కాకిని కాల్చూ తింటావా? అలాంటి తిండి తినడానికి సిగ్గులేదు? ఎందుకండి, కౌజు పిట్టల్ని కాల్చుకుని తినొచ్చు కానీ కాకి పిట్టల్ని కాల్చుకుంటే తప్పండి. అది పెట్టే ఇది పెట్టే కదండి. రోజు తాగుతావా? తాగుతానండి. తెలివిగా ఉన్నంతసేపు తాగుతానండి. సిగురండి, కమ్మగుంటదండి. తెలివి తప్పగానే తుంగుని పోతానండి. ఓహో, అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి. చూడు, ఆ ఆఫీసర్లు మాటేమో గాని నాతో తెక్కగా ప్రవర్తిస్తే బాగుండదు. జాగ్రత్త. చెప్తాం. తమరికి వంట చేయమంటారండి? చిచి, ఆ చదువుతున్నా. నా అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నా తిప్పలేదో నేను పడతాను.
ఎందుకు బాబు ఆపారు? పర్మిట్ ఉందా? ఉందండి. వెరీ గుడ్. మధ్య కలప కొట్టడానికి మీ తాతన్నాడు తీసుకున్న పర్మిట్ చేతిలో పెట్టుకుని రక్తచందనం కొట్టడానికి చూస్తున్నావా? ఎవరిని బుకాయించాలి చూస్తున్నావురా? ఇది ఇక్కడ మామూలేనండి. ఇది తమరుంచండి. అదేం కుదరదు. జీపెక్కు. బాబు దీని వెనకాల ఉన్న మడిసి చాలా పెద్ద మడిసి అండి. ఏ భయపెడుతున్నావా? భయపడరేటండి. అయితే అటు చూడండి. ఇక్కడికి ఎలా వచ్చావు? మీ జీప్ సప్పుని బట్టి అడ్డంగా పారొచ్చినానండి. ఏ నా జీపుకి బ్రేక్స్ ఫెయిల్ అయిన సంగతి నీకు ముందే తెలుసా? తప్పేటండి, నా తెలదండి. మీ పట్నం నుంచి ఉత్తరం వచ్చిందండి, ఇద్దరని వచ్చానండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.